హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం కిచిడి అండి. ఈ కిచిడి గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే పొడి పొడిగా రావటం ముఖ్యం కదా. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈ విధంగా టేస్టీగా పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం చూడండి, ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు కార్న్ని, అలాగే 1 కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ బీన్స్ని కానీ తీసుకోవచ్చు. అలాగే ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీతో 1 కప్పు వరకు బంగాళదుంపలను తీసుకొని దీనిలో 1 or 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి వీటిని ఒక 40 to 50% కుక్ చేసుకోవాలండి. పూర్తిగా కుక్ చేసుకోకూడదు. సో దీన్ని కుక్ చేసేలోపు చూడండి, ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని చూపిస్తున్నాను. ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నానండి. సో పెద్ద సైజు ఉండే సగ్గుబియ్యం అండి ఇవి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఈ విధంగా నానేంత వరకు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో జాలిగరిటను పెట్టి వీటిని వాటర్ని సగ్గుబియ్యాన్ని సపరేట్ చేసుకోవాలి. దీనిలో ఉండే వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి యాడ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. సో ఈలోపు పూర్తిగా ఆరిపోతాయి కదా, అంటే తడి అనేది ఆరిపోతుంది కదా. చూడండి, ఆలోపు వెజిటేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. అంటే 100% కుక్ చేసుకోకూడదండి, ఒక 40% కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఒక 40 to 50% మాత్రమే కుక్ అయ్యాయి ఈ వెజిటేబుల్స్. ఈ రెండింటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి, నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసి, అలాగే మనం ముందుగా సగం వరకు కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసి, ఈ వెజిటేబుల్స్లో అనేవి వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ చమ్మంతా ఆరిపోయి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, అలాగే చిటికెడ పసుపుని యాడ్ చేయండి. మరీ ఎక్కువ పసుపుని యాడ్ చేయొద్దండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా వీటిని యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకొని ఆరబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. సో ఈ ప్రాసెస్ పూర్తిగా లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే సగ్గుబియ్యం అనేది అంటుకుంటూ ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు వరకు, అలాగే కొత్తిమీరని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక జస్ట్ 2-3 minutes చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చివరిగా దీనిలో 1 or 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవటమే. ఈ లెమన్ అనేది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీకు ఇంకా కావాలి అన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బేసిక్గా ఈ రెసిపీని నార్త్ ఇండియాలో వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ రెసిపీస్ని చేసుకొని ఫాస్టింగ్లో తింటుంటారు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది. పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.